ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవన శైలిలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షకులు కార్యక్రమానికి హాజరైన అందరితో యోగాసనాలు వేయించారు. మన దేశంలో జన్మించిన యోగా నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు కలెక్టర్. ప్రతి ఒక్కరూ నిత్యం అరగంట నుండి గంట పాటు యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆధునిక జీవనశైలి వ్యాధుల నుండి దూరం కావచ్చని, అలాగే జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు యోగా వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయని, పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో యోగా శిక్షకుల ద్వారా శిక్షణ అందించామన్నారు. చేసే విధంగా నెమ్మదిగా ఇంతకుముందు నెమ్మది స్లోలీ డౌన్ పెట్టేసి కాళ్ళు రెండు లైన్ చేసి పెట్టేసి 4, 5 అలాగే అనంతరం 4 వదిలేస్తూ మోకాళ్ళ నొప్పులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. శ్వాసని గమనించ మన కంఫర్ట్ బట్టి ఇన్హేల్, స్ట్రెచ్, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చాలా వేలాది సంవత్సరం కంటే ముందు మన భారతదేశంలోనే మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఒక మార్గదర్శనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్ఫూర్తిదాయకం. దానికి మీ అందరికీ తెలుసు ఎన్నో మళ్ళీ దాంతో మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లలు కావచ్చు, వయోవృద్ధాలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, చదువు విద్యార్థి కావచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇది పనికి వస్తాయి. కాబట్టి మనం నిరంతరంగా తప్పకుండా యోగా, ఇందాక ఏవైతే కామన్ యోగా ప్రోటోకాల్ మళ్ళీ చాలా చక్కగా ఇన్స్ట్రక్టర్స్ కూడా నిర్వహించారు. కాబట్టి మనం ఏవైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉన్నాయో నిరంతరంగా మనం అర్ధ గంట కానీ 1 గంట కానీ జీవితంలో పాటిస్తే మనం లాంగివిటీ ఏవైతే ఉన్నాయో లైఫ్ లాంగివిటీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ టైంలో స్ట్రెస్ ఎవరైనా కావచ్చు, స్ట్రెస్ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఇది చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాటన్నిటి నుంచి కూడా దూరం ఉండాలి అంటే, భవిష్యత్ మంచిగా ఉండాలి అంటే యోగాలో ఉన్న బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, పోజెస్ కావచ్చు, అవి అన్నీ కూడా శారీరకంగా బాగా ఉంటుంది, మానసికంగా బాగా ఉంటుంది, ఎమోషనల్ వెల్బీయింగ్ ఉంటాయి. అంటే ఒక బాడీకి, ఒక మనిషికి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం యోగా చాలా కీలకమైన అంశం ఉంది. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో, మొత్తం దేశంలో కూడా, మన జిల్లాలో కూడా ఈ గత 12 రోజుల నుంచి మళ్ళీ చాలా వివిధ రకాల కార్యక్రమాలు, గ్రామ సభ కానీ, కామన్ యోగా ప్రోటోకాల్ కానీ, గర్భిణీ స్త్రీలు కూడా ఇది చాలా మేలు జరుగుతాయి. ఇందాక ఒక ఆశ చెప్పారు. ఏదైతే మనం ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నామో, యోగా అనేది ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగం కనుక చేసుకుంటే శారీరకంగాను కావచ్చు, మానసికంగాను కావచ్చు, దృఢంగా ఉండడమే కాకుండా మన యొక్క లక్ష్యాలపై ఏకాగ్రత పెరగడమే కాకుండా ఫోకస్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది విద్యార్థులకైతే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మీ యొక్క ఫోకస్ అనేది మీ 25 ఏళ్ళు మీరు కష్టపడితే తర్వాత మిగతా మీ 80 ఏళ్ళలో మీ యొక్క లైఫ్ని మీరు డిసైడ్